హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు ఎప్పుడైనా రేషన్ షాప్స్కి వెళ్ళి ఉంటే ఇలాంటి సంచులు చూసి ఉంటారు. వీటిని గన్నీ బ్యాగ్స్ అని పిలుస్తారు. తెలుగులో చాలా ప్లేసెస్లో వీటిని గోను సంచులను కూడా పిలుస్తారు. అలాగే వీటి దారాలు ఏవైతే ఉంటాయో వాటిని జనప దారాలు అని పిలుస్తారు. ఈ జనప దారాలతో కేవలం సంచులు మాత్రమే కాదు, చాలా రకాల బొమ్మలు కూడా తయారు చేస్తారు. మరి ఈ జనప దారాలను ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? వీటిని తయారు చేసే పద్ధతి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోలో జనప దారాలను ఎలా తయారు చేస్తారు, అలాగే గన్నీ బ్యాగ్స్ ఎలా తయారు చేస్తారు, వీటితో పాటుగా పనికిరాని ప్లాస్టిక్ ని ఉపయోగించి ప్లాస్టిక్ బాటిల్స్ ని, ఇతర ప్లాస్టిక్ వస్తువుల్ని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం. జ్యూట్ హార్వెస్టింగ్ ప్రాసెస్. విత్తనాలు వేసిన తర్వాత ఈ జ్యూట్ మొక్కలను హార్వెస్ట్ చేయడానికి పూర్తి స్థాయిగా రెడీ అవడానికి సుమారు 120 రోజుల నుండి 150 రోజుల సమయం పడుతుంది. జనప దారాలు తయారవడానికి కావాల్సింది ఈ జ్యూట్ ప్లాంట్ యొక్క ఫైబర్. ఈ జ్యూట్ ప్లాంట్స్ నుండి ఫైబర్ ని వేరు చేస్తే మనం దారం తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ దొరికినట్లే. మరి ఈ మొక్కల నుండి ఫైబర్ ని ఎప్పుడు వేరు చేస్తారో తెలుసా? 120 రోజుల నుండి 150 రోజుల మధ్యలో ఈ మొక్కల్ని నరుకుతారు. ఇలా నరికిన మొక్కలన్నిటినీ పెద్ద పెద్ద కట్టలుగా కడతారు. ఇప్పుడు వీటిని రెట్టింగ్ ప్రాసెస్ అని పిలువబడే ఒక పద్ధతి ద్వారా వీటిపైన ఉన్నటువంటి ఫైబర్ ని తీస్తారు. ఈ మొక్కల నుండి ఫైబర్ ని వేరు చేయడానికి రెట్టింగ్ ప్రాసెస్ లో చేసేది ఏమిటంటే, కట్టలుగా కట్టిన ఈ మొక్కలన్నింటినీ 5 నుండి 10 రోజుల పాటు నీళ్ల ట్యాంకులో గానీ చెరువుల్లో గానీ ఉంచుతారు. అప్పుడే ఈ జ్యూట్ మొక్కల నుండి ఫైబర్ ని వేరు చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు మొక్కల నుండి ఫైబర్ ని వేరు చేస్తారు. ఇలా ఫైబర్ ని వేరు చేసిన తర్వాత ఇన్ని రోజులు వాటర్ లో ఉంచడం కారణంగా ఫైబర్ లో కూడా చాలా వాటర్ ఉంటుంది. సో ఫైబర్ నుండి ఆ వాటర్ని వేరు చేయడం కోసం బట్టలు ఎలా ఉతుకుతారో అదే విధంగా ఒక రాయి పైన వాటిని ఉతుకుతారు. వాటర్ మొత్తం పోయిన తర్వాత ఈ ఫైబర్ మొత్తాన్ని బ్యాంబూ కర్రల పైన 2 నుండి 3 రోజుల పాటు ఎండబెడతారు. దీంతో ఫైబర్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం పోయి పూర్తిగా ఎండిపోతుంది. ఇప్పుడు వీటిని క్వాలిటీకి తగ్గట్టు వేరు చేసి స్టోరేజింగ్ యూనిట్స్కి పంపుతారు. తర్వాత వీటిని డైరెక్ట్గా ఫ్యాక్టరీస్కి పంపుతారు. ప్రస్తుతం ఎక్కువ క్వాంటిటీలో ఈ ఫైబర్ని ఉపయోగించి జనప దారాలు అలాగే ఇతర ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా ఈ ఫైబర్ని ఉపయోగించి జనప దారాలను సొంతంగా తయారు చేయటం, అలాగే జనప దారాన్ని తయారు చేసిన తర్వాత ఎటువంటి మిషన్ని ఉపయోగించకుండా సొంతంగా ఇతర ప్రొడక్ట్స్ని తయారు చేయటం చాలా మంది ఇప్పటికీ చేస్తున్నారు. ఫ్యాక్టరీలో అయితే మిషన్స్ని ఉపయోగించి చేస్తారు, వీళ్ళైతే సొంతంగా చేస్తారు. ఫ్యాక్టరీలో మిషన్స్ని ఉపయోగించి ఎలా చేస్తారో తెలుసుకోవడానికి ముందుగా సొంతంగా ఎటువంటి మిషన్ని ఉపయోగించకుండా ఈ మొక్కల నుండి సేకరించినటువంటి ఫైబర్ని ఉపయోగించి జనప దారాలు అలాగే ఇతర ప్రొడక్ట్స్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. వీళ్ళు ముందుగా చేసేది ఏమిటంటే, ఎండిన ఫైబర్ మెటీరియల్ని తీసుకొచ్చి ఆ ఫైబర్ మెటీరియల్కి కొద్దిగా ఆయిల్ పోస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే, వీళ్ళ దగ్గర ఉన్న ఫైబర్ మెటీరియల్ ని తర్వాత స్టెప్ లో స్మూత్ గా చేయడం కోసం. ఇప్పుడు ఈ ఫైబర్ తో వీళ్ళు ఏ ప్రొడక్ట్ చేసినా ఆ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆయిల్ ని రాసిన తర్వాత ఈ ఫైబర్ ని స్మూత్ చేయడం జరుగుతుంది. ఈ ఫైబర్ ని ఉపయోగించి జనప దారాలు తయారు చేసే ఒక సెటప్ వీళ్ళ దగ్గర ఉంటుంది. ఈ సెటప్ సహాయంతో ఫైబర్ ని ఉపయోగించి జనప దారాలు తయారు చేస్తారు. ఈ జనప దారాలను నేనుండే ఏరియాలో నాకు తెలిసినంత వరకు పురుకోస అని పిలుస్తారు. మీరుండే ఏరియాలో వీటిని ఏమని పిలుస్తారో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఎంతో కష్టపడి ఇలా తయారు చేసిన జనప దారాన్ని ఉపయోగించి ఒక సూది సహాయంతో రకరకాల బొమ్మలు కూడా తయారు చేస్తారు. ఇప్పటి వరకు మనం జనరల్ పద్ధతిలో జ్యూట్ మొక్కల నుండి ఫైబర్ ని వేరు చేసి జనప దారాలు ఎలా తయారు చేస్తారో చూసాం. జనరల్ పద్ధతిలో మొక్కల నుండి ఫైబర్ ని వేరు చేయడం కూడా చాలా కష్టమైన పని. ఎందుకు మీకు అర్థమయ్యే ఉంటుంది. 120 నుండి 150 రోజులు మొక్కలు పెంచిన తర్వాత వాటిని మళ్ళీ నీటిలో 5 నుండి 10 రోజుల పాటు ఉంచాలి. పోనీ అలా ఉంచితే అక్కడతో పని అయిపోయిందంటే లేదు, చేతులతో మళ్ళీ ఆ ఫైబర్ ని వేరు చేసి నీటిలో ఉంచడం కారణంగా ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని ఫైబర్ నుంచి వేరు చేయడానికి మళ్ళీ 2 నుంచి 3 రోజుల పాటు ఎండలో ఉంచాలి. కేవలం మొక్కల నుండి ఫైబర్ ని వేరు చేయడానికి ఇంత కష్టపడాలి. కానీ ఇప్పుడు అదృష్టం ఏమిటంటే, ప్రస్తుతం మార్కెట్లో
డైరెక్ట్గా మొక్కలు నరికిన తర్వాత ఆ మొక్కల నుండి వెంటనే ఫైబర్ని వేరు చేయగలిగే మిషన్లు కూడా దొరుకుతున్నాయి. ఆ మిషన్ మరేదో కాదు, మీరు వీడియోలో చూస్తున్నదే. ఈ మిషన్లో కేవలం జ్యూట్ మొక్కలను నరికిన తర్వాత చెరుకు మిషన్లో చెరుకు గడ్డలు ఎలా పెడతారో అదే విధంగా ఉంచితే చాలు. అంతే, కేవలం కొన్ని నిమిషాలలోనే ఆ మొక్కలన్నిటి నుండి ఫైబర్ని వేరు చేస్తుంది. ఇలా వేరు చేసిన ఫైబర్ని మహా అయితే 5 నుండి 6 గంటల సేపు ఎండలో ఉంచుతారు. చూసారా ఈ ఒక్క మిషన్ ఎంత టైంని సేవ్ చేస్తుందో. ఇప్పటి వరకు జ్యూట్ మొక్కల నుండి ఫైబర్ని జనరల్ పద్ధతిలో ఎలా వేరు చేస్తారు, అలాగే మిషన్ని ఉపయోగించి ఎలా వేరు చేస్తారు, మొక్కల నుండి వేరు చేసిన ఫైబర్ని ఉపయోగించి జనరల్ పద్ధతిలో జనపదారాలను ఎలా రెడీ చేస్తారో చూసాం. ఇప్పుడు ఫ్యాక్టరీలో ఈ ఫైబర్ని ఉపయోగించి జనపదారాలు అలాగే గన్నీ బ్యాగ్స్ మరియు ఇతర వస్తువులు ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఎండలో ఉంచగా వాటర్ మొత్తం పోయిన ఫైబర్ని ఫ్యాక్టరీకి తీసుకువెళ్తారు. ఫ్యాక్టరీకి తీసుకువెళ్ళిన వెంటనే మొట్టమొదటిగా చేసేది ఏమిటంటే ఈ ఫైబర్ మొత్తాన్ని ఒక్కసారి క్లీన్ చేస్తారు. ఇప్పుడు ఫైబర్ మొత్తం స్మూత్గా తయారవడం కోసం ఈ మిషన్ ద్వారా పంపుతారు. స్మూత్గా తయారు చేసినటువంటి ఫైబర్ని చిన్న చిన్న రోల్స్గా రెడీ చేస్తారు. తర్వాత స్టెప్లో రోల్స్కి ఉన్నటువంటి ఈ ఫైబర్ని ఉపయోగించి జనపదారాలు కూడా తయారు చేస్తారు. జనపదారాలు తయారు చేసిన తర్వాత వీటిని మళ్ళీ రోల్స్గా చుడతారు. ఈ జనపదారాలలో హార్డ్గా ఉన్న దారాలను పొట్లాలు కట్టడానికి అలాగే గన్నీ బ్యాగ్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇటువంటి దారం మీకు కిరాణా షాప్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. స్మూత్గా ఉన్న దారాన్ని ఇతర ఖరీదైన వస్తువుల తయారీలో ఉపయోగిస్తారు. స్టార్టింగ్లో ఈ ఫైబర్ ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు అలా చూస్తూ ఉండండి. ఈ మిషన్ చివరికి వచ్చేసరికి ఈ ఫైబర్ ఎంత స్మూత్గా తయారవుతుందో చూద్దురుగానే. చూసారుగా బ్లాంకెట్ లాగా ఎంత స్మూత్గా వచ్చిందో. ఇప్పుడు హార్డ్ దారాన్ని ఉపయోగించి గన్నీ బ్యాగ్స్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. గన్నీ బ్యాగ్స్ తయారీ కోసం హార్డ్గా ఉన్నటువంటి దారం కలిగిన రోల్స్ని ఈ మిషన్కి ఫిక్స్ చేస్తారు. ఈ బ్యాగ్స్ మనకి ఎక్కువగా రేషన్ బియ్యం పంపిణీలో అలాగే రైస్ మిల్లుల్లో పోగు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి అలాగే ధాన్యాన్ని అమ్మడానికి ఈ సంచులు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మిషన్కి ఫిక్స్ చేసినటువంటి దారం రోల్స్ని ఉపయోగించి ఈ మిషన్ దానికంతటా అదే గన్నీ బ్యాగ్స్ తయారు చేయడానికి కావలసిన విధంగా ఒక క్లాత్ లాగా రెడీ చేస్తుంది. ఇప్పుడు దీని అంతటిని రోల్స్ లాగా చుట్టి వర్కర్స్ దగ్గరికి పంపుతారు. ఇప్పుడు వర్కర్స్ రోల్స్ని ఉపయోగించి బ్యాగ్ సైజుకు తగ్గట్టు కట్ చేసి సంచులు కుట్టడం జరుగుతుంది. అంటే సంచులు తయారు చేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ బాటిల్స్ మేకింగ్ ప్రాసెస్. అందరూ తాగి పడేసిన ప్లాస్టిక్ బాటిల్స్ని సేకరించి ఒక లోకల్ గుడౌన్స్లో ఉంచుతారు. వాడి పడేసిన ప్లాస్టిక్ మొత్తాన్ని ఈ మిషన్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా తయారు చేస్తారు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసిన ప్లాస్టిక్ మొత్తాన్ని ఫ్యాక్టరీకి పంపి ప్లాస్టిక్ బాటిల్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఇది ఫ్రెండ్స్, ఒక సెపరేట్ వీడియోలో ప్లాస్టిక్ వస్తువులు అన్నీ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఏమాత్రం మొహమాట పడకుండా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.